ఆగండి. తప్పు చేసిన వాళ్ళలా తప్పించుకోవాలని చూస్తున్నారేంటి? లేదమ్మా, మేము మా ఊరు వెళ్తున్నాం. పదవే. మరి హాస్పిటల్కి ఎందుకు వచ్చారు? అది వద్దు కావేరి, స్నేహకేం చెప్పొద్దు. పదపోదాం. ఆగండి, ఏంటో చెప్పండి. చెప్పేద్దాం అమ్మా. వద్దు కావేరి, చెప్తే సమస్య ఉండదు కదా. చెప్పకపోతేనే ఏ సమస్య ఉండదు. అలాగైతే ఓకే అమ్మా, పద మరి. బాయ్ స్నేహ. వెళ్ళొస్తామమ్మా. ఏంటి, నాతో ఆడుకుంటున్నారా? మరి అదిగా విషయం ఏంటో చెప్పి వెళ్ళండి. చెప్పానా స్నేహకు చెప్పకపోతే వదిలిపెట్టదని? సరే చెప్పు. విను స్నేహ, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని. 4th మంత్. అయ్యో, అలా షాక్ అవకమ్మా. దీని కడుపుకి నాయుడు బావుకి ఏ సంబంధం లేదు. పుట్టబోయే బిడ్డకు నాయుడు బావ తండ్రి కాదు. నాయుడు బావ ప్రతిరోజు మా ఇంటికొచ్చినా కావేరికి తనకి మధ్య అలాంటిదేం జరగలేదు. నువ్వు అనవసరంగా నాయుడు బావును అనుమానించొద్దు. అతన్నేం అనొద్దు. ఏంటమ్మా అలా చెప్తున్నావు? నువ్వు ఉండవే. నిజాలు చెప్తే కాపురాలు కూలిపోతాయి, కొంపలు అంటుకుంటాయి, జీవితాలు తలకిందులైపోతాయి. అవసరమా? పద. అమ్మా స్నేహ, నువ్విదే మనసులో పెట్టుకోకు. నాయుడు బావ మంచోడు, దేవుడు, రాముడు. ఊరంతా అదే అనుకుంటున్నారు. నువ్వు అదే అనుకోమ్మా. వస్తాము, పదవే. స్నేహ మందులు తెచ్చాను, ఇదిగో. వాళ్ళు వెళ్ళిపోయారా? స్నేహ వెళ్ళిపోయారు అన్నావు కదా, ఇంకెక్కడ మనం ఎందుకు? రా వెళ్దాం, పద రా.